బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ లిక్కర్ పాలసీలో ఒక భారీ కుంభకోణం చోటు చేసుకుందన్నట్టు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది, భారీ అమౌంట్ అయితే భారీ ధనం దారులు మళ్ళింది. అంతేకాకుండా ఆ బ్రెవరీల రూపంలో, అలాగే దానికి సంబంధించిన ఆ ఒప్పందాల రూపంలో కూడా కోట్లు చేతులు మారింది అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి వెన్నంటి ఉండే ఒక మనిషి, ఆ వ్యక్తియే ఈ మొత్తానికి కారణం అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్ సంబంధించిన అన్ని విషయాలను, దానికి సంబంధించి అన్ని ఆధారాలను హరీష్ రావు గారు అయితే బయట పెడతా ఉన్నారు ప్రెస్ మీట్ వేదికగా. తెలంగాణ ఆబ్కారీ శాఖలో జరుగుతున్న మరో స్కామ్ అయితే ఇప్పుడు అందరినీ కుదిపేస్తూ ఉన్నది. మరి ఆబ్కారీ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారు అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఆబ్కారీ శాఖ తన చేతుల్లో ఉండాలి, మరి తన చేతుల నుంచి జారిందా అనేది ఇప్పుడైతే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణలో మైక్రో బ్రూవరీస్ 110 అప్లికేషన్లు వస్తే అందులో 25 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉన్నది. మా 25 ఎవరెవరికి ఇస్తా ఉన్నారు? ఆ బ్రూవరీస్ 25 మందికే ఇవ్వడం వెనకాల రహస్యం ఏంటి? మరి దానికి సంబంధించి ఎంత మొత్తంలో వారు డబ్బులు చేతులు మారాయి అనే దానిపైన కూడా హరీష్ రావు గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా మంత్రి కోటాలో 4 బ్రూవరీలు, అలాగే సీఎం కోటా కింద 21 సెలెక్ట్ చేసినట్లు కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తానికి కారణం రేవంత్ రెడ్డి గారి వెనకాలే ఉంటూ, రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉంటూ, ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారి తోటే ఉన్న ఒక వ్యక్తి పైన అయితే ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి తిరుపతికి వెళ్తే తిరుపతిలో ఉంటాడు, దావోస్కి వెళ్తే దావోస్లో ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు కూర్చుంటే కూర్చుంటారు, నిల్చుంటే నిల్చుంటారు అన్న రీతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ పాటికే ఆ మనిషి ఎవరు, ఆ వ్యక్తి ఎవరో కూడా అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. ఈ మధ్య కూడా ఎక్కువగా ఆయన పేరు వార్తల్లో నిలుస్తూ ఉన్నది అని చెప్పేసి ఆయన పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా మాత్రం ఆయన వైపే చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఒక్కొక్క బ్రూవరీకి 80 లక్షల ధర నిర్ణయించినట్టు తెలుస్తూ ఉన్నది. 1.5 కోటి సీఎంకు, మిగతా 30 లక్షలు తోడు నీడగా ఉండే ఆ వ్యక్తికి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం 110 అప్లికేషన్లు వచ్చాయి, అందులో 25 మాత్రమే లాటరీ ద్వారా తీశారా, మరి ఎలా తీశారు అనే దానిపైన స్పష్టత లేదు అని హరీష్ రావు గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆబ్కారీ శాఖ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి అనుచరుడి దగ్గరే ఉంటుందా? మరి ఆబ్కారీ శాఖ మాత్యులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు యొక్క పరిస్థితి ఏంటి? ఇదివరకే జూపల్లి కృష్ణారావు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప్పు నిప్పు అన్నట్లుగా వారి బంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకరంటే ఒకరికి పడడం లేదని ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు హరీష్ రావు గారి దగ్గరికి ఈ చిట్టా ఎలా వచ్చింది అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్లోని సీనియర్ మంత్రులు, సీనియర్ నేతలు, కాంగ్రెస్ సీనియర్ పార్టీ నేతలే వీరికి ఉప్పందిస్తూ ఉన్నారా? ఎందుకంటే ప్రభుత్వంలో జరిగే ఈ యొక్క విధి విధానాలు, ప్రభుత్వంలో జరిగే పాలసీలు ప్రతిపక్ష పార్టీలకు ఎలా అందుతూ ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీల నాయకుల చేతులకు ఎలా అందుతూ ఉన్నాయి అనే దానిపైన ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంటే, నిజంగానే తెలంగాణలో ఇంత పెద్ద దోపిడీలు జరుగుతూ ఉంటే ఒకవైపు నైని బొగ్గు స్కామ్ అంటున్నారు, మరొక వైపు లిక్కర్ స్కామ్ అంటున్నారు, మరొక వైపు హిల్టిపి భూములు అమ్ముకోవడము, ఇలాంటి ఒక భూ కుంభకోణాలు, మద్యం కుంభకోణాలు, ఇలాంటి ఒక కుంభకోణాలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు, విపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి. ఇదివరకే హరీష్ రావు గారు అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయట పెట్టారు, గతంలో హిల్2 స్కామ్లు బయట పెట్టారు, నైని బొగ్గు స్కామ్లు ఆయన బయట పెట్టారు. అంతేకాకుండా ఆ తెలంగాణలో డిస్కమ్ అంటే కరెంటు డిస్కమ్లకు సంబంధించి కూడా అవినీతి జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఆయన బయట పెడతా ఉన్నారు. మరి కీలకమైన కుంభకోణాలకు సంబంధించి ఆరోపణలు హరీష్ రావు గారే ఎలా బయట పెడతా ఉన్నారు? హరీష్ రావు గారికి ఎందుకు దానికి సంబంధించిన ఆధారాలు లభిస్తూ ఉన్నాయి? మరి ఆయనకు పనిచేస్తున్న వారు ఎవరు? కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా మేకవన్న పులులు ఆయనకు పనిచేస్తూ ఉన్నారా అని చెప్పేసి చాలామంది అయితే అనుమానపడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం నిత్యం ఏదో ఒక విషయం పైన మాట్లాడుకునేలా హరీష్ రావు గారు అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలపైన, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పాలసీలపైన, తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి పనులపైన, మొత్తం మీద వాటి వెనకాల ఏదో ఒక కుంభకోణం ఉంటుంది, ఏదో ఒక కుట్రపూరితమైన వ్యూహమే ఉంటుందని చెప్పేసి హరీష్ రావు గారు అయితే పదే వార్తల్లో చెప్తా ఉన్నారు. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా, లేదంటే వీరు ప్రతిపక్షంలో ఉండి ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ వీరు ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలైతే ఊరుకోరు, ఖచ్చితంగా హరీష్ రావు గారి పైన చర్యలు తీసుకుంటారు.
కానీ ఇప్పటివరకు అలాంటి చర్యలేం జరగలేదు. నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన దాంట్లో ఉన్న కుంభకోణాలు బయటపెట్టడం, అలాగే రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి పేరును తీసుకురావడం, అదంతా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి చర్చ దారికి తీసే వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారికి విచారణ పేరిట ఆయనకు నోటీసులు రావడం అనేది ఎంత కలకలం రేపిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి మరి ప్రభుత్వాలు చేస్తున్న పనుల వెనకాల ఉన్న వ్యూహాలను బయటపెడతా ఉంటే ప్రతిపక్ష నేతలపైన ఇలాంటి కేసులతోటి, విచారణలతోటి, సిట్ నోటీసులతోటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మరొకసారి ఇటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే చెబుతా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పనుల వెనకాల అసలు వ్యూహాలను ప్రతిపక్షాలు అయితే సమర్థవంతంగా బయటపెడతా ఉన్నాయి. మరి ఇది తెలంగాణ రాష్ట్రానికి, అభివృద్ధికి అన్నిటికీ కుంటుపడేలా ఉన్నాయి ఈ వ్యవహారాలన్నీ. మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా, లేదంటే ఇతర మంత్రులు స్పందిస్తారా, లేదంటే కాంగ్రెస్లో ఆబ్కారీ మాత్యులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారు దీనికి దీన్ని స్పందించి దీన్ని ఖండిస్తారా, లేదంటే దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.